ఇది మినపప్పు గారెలండి. అయితే మన మినపప్పు రాత్రంతా నానబెట్టుకొని, రుబ్బుకొని అలా చేసినా కూడా అనుభవం లేకపోతే ఈ షేప్ అలా బాగా రాదు కదా! అయితే ఈరోజు చేశానండి ఇన్‌స్టంట్‌గా జస్ట్ మినపప్పు పౌడర్ తీసుకొని చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్టీ ఛాలెంజింగ్ రెసిపీ అండి ఇది నిజంగా ఎంత బావుందో. అండ్ నాకలా షేప్ చేయడం కూడా అంతకుముందు కష్టం అనిపించేది. జస్ట్ నేను అది కూడా చాలా సింప్లిఫైడ్ అండ్ ఈజీ టిప్స్‌తో ఈరోజు చూపిస్తాను. నా యూట్యూబ్ వీడియో ఒకసారి చెక్ చేయండి. చాలా బావుందండి రెసిపీ. జస్ట్ 5 మినిట్స్‌లో టిఫిన్ రెడీ అయిపోయింది. ఇదే పిండితో నేను తీపి వడలు చేశాను. బెల్లం పాకం వేసి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయకుండా ఒకసారి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒక రకం అలా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుందండి. జస్ట్ 5 మినిట్స్‌లో. ఆ షేప్ బట్టే మనం ఆ లుక్ బట్టే చెప్పొచ్చు కదా! వడ ఎంత బావుందో. అయితే బయట ఎంత క్రిస్పీగా ఉందో లోపల కూడా అంత సాఫ్ట్‌గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.